దేవుడా, కార్తీ, కార్తీ, ఏం చేస్తున్నావు కార్తీ? ఒంటేళ్ళకెళ్తున్నాను బామా. బ్రష్ చేసుకున్న సౌండ్ వస్తుంది. టైం ఎంతరా? 4 అయింది. వెళ్ళి పడుకోండి. సారీ నాన్న, సారీ అమ్మా. Bye, Jen. Take care. Huh? భయపడ్డావా? అయ్యయ్యో! దొంగ దొంగ నువ్వు అరవకయ్యా. చూసావా కార్తీక్, రాంగ్ కనెక్షన్ లాగుంది. ఏమంటున్నావు? ఇల్లీగల్. ఎవరైనా చూసారంటే మనం మర్యాద పోతుంది. వెళ్ళు. సరిగ్గా ఇరుక్కున్నారు. అయ్యో, దొంగ దొంగ, పట్టుకోండి పట్టుకోండి. దొంగ! ఏంటే ఎందుకు అరుస్తున్నావు? ఎవరో దొంగ దొంగ అని అరుస్తుంటే విని నేను బయటకు పోయేటప్పుడు ఆ దొంగ నిన్ను తీసుకెళ్లిపోతే నేను ఎవరికి సమాధానం చెప్పాలి? నా దగ్గర డబ్బులు లేకపోయినా గౌరవం మర్యాద ఉన్నాయి. దాన్ని మనసులో పెట్టుకోవే. మనల్ని అక్కడ చూసింది ఆ కుమార్ అంకుల్ వైఫే కదా? ఎవరైనా చూసింటారు కదా? అయ్యో దేవుడా, మనల్ని పోయి దొంగలంటున్నారు. అక్కడ దొంగతనం చేస్తుంది ఎవరో తెలుసు కదా? వదలకండి వదలకండి. ఒరే, నువ్వు అటు సైడ్ వెళ్ళి చూడు. రండి. పరలోకమునున్న ఓ ప్రభువా, వాళ్ళు ఎవరి కంటికి కనపడకుండా వచ్చేలా చూడు ప్రభువా. నేను తీసిన గొత్తులో నేనే పడుతాను. మనం పైకి విసిన రాయి మన మీదే వచ్చి పడుతుంది. అలా అయితే ప్రాబ్లం కన్ఫర్మ్, అంతే కదా? భగవంతుడా, వచ్చేశారు. ప్రభువా, మమ్మల్ని నువ్వే కాపాడాలి. ఆమేన్. రండి రండి, త్వరగా రండి. రా, త్వరగా రా. ఫాస్ట్ కమ్. రా, ఎక్కు. వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. రే తమ్ముడు, ఇక్కడ చూడరా. నీకు తినడానికి తిండి లేకపోయినా తనకైనా పెట్టాలి. రేయ్, ఇలా చూడరా. నేను చెప్పేది అస్సలు వినడం లేదే. తను నువ్వు జాగ్రత్తగా కంట తడి పెట్టకుండా చూసుకోవాలి. అది మాత్రమే కాదు, ఎప్పుడూ ఇలాగే ప్రేమగా చూసుకోవాలి. నువ్వు తింటావో లేదో తను మాత్రం పస్తులు ఉండకూడదు. యేసు ప్రభువా, నువ్వే వీళ్ళని కాపాడాలి. నేను బయలుదేరతాను. మాట్లాపి బోటు తీయండి. దీనికి మాత్రం ఏం తక్కువ లేదు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఫ్యూచర్ గురించా?
మనం ఇలా చేయడం తప్పనుకుంటున్నావా? లేదు, మరి మనం ఆధార్లో రాకుండా ఉండాల్సింది. ఏ దారి? అందువల్లే వాళ్ళిద్దరు మధ్యలో విడిపోయారు. సర్వమంగళమాంగళ్యే సదా కారణిలో పరిపూరణివి జననీ జననీ లోకనాయకి అమ్మా, నువ్వే అందరినీ కాపాడాలమ్మా. రేయ్, ఎన్నిసార్లు చెప్పాను గుళ్ళో ఫోన్ ఆన్లో పెట్టొద్దు అని. మీదేనండి రింగ్ అవుతుంది. ఆ, అలాగా? ఆ అమ్మకి ఏమన్నా అయి ఉంటుందా? ఏంటి ఆనందం? ఆ, ఆ, సరే ఇప్పుడే వచ్చేస్తాను. ఫాదర్, ఏంటి వర్గే సార్? ఏంటి ఫాదర్ సార్ ఇంత అర్జెంటుగా వెళ్తున్నారు? మాకు తెలిసిన మనిషి చనిపోయారు, అందుకే వెళ్తున్నాను. చనిపోయారా? ఆ, ఎవరు చనిపోయారు? ఎవరు ఎప్పుడు పోతారో ఎవరికి తెలుసు చెప్పండి. ఆ? మాథ్యూస్, ఆనందం, నా జేబులో ఉన్న డబ్బేమైంది? నన్ను అడుగుతారే, నాకేం తెలుసు? ఇప్పటి వరకు నువ్వు చాలా సార్లు నా జేబులో డబ్బులు తీసుకున్నావు. మ్మ్. నాకు తెలియదు అంటున్నాను కదండి. అలాగా? 1000 రూపాయలు పెడితే 100 రూపాయలే ఉంటాయి, 100 పెడితే 10 రూపాయలు. నువ్వు తప్ప ఇంట్లో ఇంకెవరు తెస్తారా దొంగదానా? ఆ, నేను దొంగనా? గోల్చేకే, ఇది బస్సు, మన ఇల్లు కాదు. ఆ. కార్తీక్, నువ్వెప్పుడైనా నా దగ్గర అబద్ధం చెప్పావా? లేదు. బట్ నేను చెప్పాను. ఇట్స్ ఓకే. టికెట్స్ 2 ఊటీ. 2600. ఇదిగో బ్యాలెన్స్ 400. కీప్ ఇట్ టిప్స్. 400 టిప్సా? 400 టిప్సా? సైలెంట్ గా ఉండు. హనీమూన్ ట్రిప్పా? కిలాడి, కనిపెట్టేశారే మీరు. కార్తీక్, సరిగ్గా కనిపెట్టారు కదా. చాలా బుద్ధిమంతురాలు నువ్వు. ఐఎమ్ గోయింగ్ విత్ కార్తిక్. తను ఇలా చేసిందంటే దానికి కారణం ప్రేమే కదా. కంబైన్ స్టడీస్ అని చెప్పి ఇద్దరిని ఇప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేలా చేశారు కదా. నేనేదైనా చెప్తే నన్నేమో తిడుతూ ఉంటారు. చిన్న పిల్లల మీద సందేహం పడితే వాళ్ళకు మన మీదున్న రెస్పెక్ట్ పోతుందని ఆ రోజు అన్నారు. ఇప్పుడు ఏమైందో చూసారా? ఆ కుర్రాడి ఇంటి వాళ్ళు ఎవరు? మీ వాళ్ళేనా? నేను ఆడిటింగ్కి వెళ్ళొచ్చేది మాథ్యూ బోట్లోనే. బోట్లో అటు ఇటు వెళ్తూ వస్తుండగా చూసి చిన్న స్మైల్, అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఎంత ధైర్యం! లెటర్ రాసి వెళ్ళిపోయాడు. పిల్లల్ని గారాబం చేస్తే ఇలాగే జరుగుతుంది. ఆ మాథ్యూ ఇంటికి వెళ్ళి చూసొద్దామా? ఏదైనా సమాచారం దొరుకుతుందేమో. ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. చెప్పారని నేను కంప్లైంట్ ఇచ్చాను అనుకోండి, కానీ ఊర్లో అందరికీ తెలిసిపోతుంది. తర్వాత మంచి రిలేషన్షిప్ పాడవుతుంది. అది కాకుండా చర్చి పెద్ద మనిషికి తెలిస్తే ఏమవుతుంది? దేవుడే కాపాడాలి. ఇప్పుడు ఏం చేయాలి మరి? ముందు వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి మన ఇంట్లో వేరే మతస్థులు ఉండడం చాలా కష్టం అని వాళ్ళకి తెలియపరచాలి. వాడు మతం మారితే అన్ని తేలికవుతుంది. నేనిక్కడ నా కూతురు గురించి బాధపడుతూ ఉంటే మీరు చర్చికి మనుషుల్ని పోగు చేయడంలో ఆలోచిస్తున్నారా? మనం వాళ్ళని త్వరగా కనిపెట్టకపోతే వాళ్ళిద్దరూ కాపురం చేయడం మొదలు పెడతారు. అలా అయితే పిల్లలుంటారు. రీటా, చిన్నప్పుడు మసూలీపట్నంలో నేను తాయారమ్మ మట్టి కుండ పెట్టుకొని వంట చేసే ఆటలో ఆడేవాళ్ళం. కానీ ఇప్పుడు వచ్చి అలాంటి ఆటలు నీతో నేను కలిసి ఆడలేదు అని చెప్తే అది ఎలా ఒప్పుకోగలను చెప్పు? ఏమంటున్నారు? అంటే ఇది చిన్న పిల్లలు ఆడే ఆట లాంటిది, కొన్ని రోజులు మర్చిపోతారు. రీటా, గో ఇన్సైడ్. ఏంటి మాథ్యూ, పొద్దు కాకముందే వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారంటే వాళ్ళకి సహాయం చేయడానికి ఎవరైనా ఉంటారు కదా, సరేనా? అయ్యో ప్రభువా! బ్లడీ వద్దు, రాస్కల్! కొట్టొద్దు, విశ్వాసం కొట్టొద్దు. లేని యదవ! ఇక నేను వీడి ముఖం కూడా చూడకూడదు. వీణ్ణిక్కడ పనోడుగాన చూశాను, ఇంట్లో ఒకడిగా చూశాను. అయినా వీడేం పని చేశాడో చూసారా?
చాలు మాథ్యూ. నేను చేసింది అంత పెద్ద తప్పా ఫాదర్? నిన్ను నేను నిజమైన ప్రేమికుల్ని ఎప్పటికీ విడదీయకూడదనే కదా మన మతము వివరంగా చెప్పింది. మళ్ళీ అదే మాథ్యూ, మాట. మతం గురించి మాట్లాడుతూ దగ్గరికి రా. ఆ? చెప్పు, వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారు? నిజంగా నాకు తెలియదు ఫాదర్. అవతల ఒడ్డుకి మాత్రమే నేను చేర్చాను. ఆహా. వాళ్ళిద్దరు జోడీ చూస్తుంటే ఏయ్, నిన్ను మాథ్యూ, నీ ముందు బోటుకెళ్ళు. చిన్న పాపకి ఇది తెలియకూడదు. లేదు ఫాదర్, ఈ ఇంటికి కృతజ్ఞుడిగా ఉంటాను. విశ్వాసంతో ఉంటాడంట. ఏంటి ఫాదర్ ఇదంతా? ఇంతకు మించి వీడిక్కడ ఉండాలా? తప్పక ఉండాలి, లేకపోతే ఊరంతా ఈ విషయం తేలిపోతుంది. హ్మ్. రండి సార్, లోపలికి రండి. నమస్కారం. నమస్కారం, కూర్చోండి. ఇట్స్ ఓకే. ఇంతవరకు జరిగిందంతా మర్చిపోండి. ఇంతవరకు తప్పుగా ఏదీ జరిగుండదని నమ్ముదాం. కానీ వాడు తనని తీసుకొని ఎక్కడికి వెళ్ళాడో కాస్త మీకు తెలిస్తే చెప్పండి. ఇలా చూడండి మాథ్యూ సార్, నాకేమీ తెలియదు. ఫాదర్, రోజు ఒక్క పూటైనా వాడు నా పక్కన కూర్చొని తింటాడు. ఒకే ఒక్క ముద్ద నా కంచంలో నుంచి తింటే నాకు తృప్తి. వాడు నాకు కొడుకు మాత్రమే కాదు మాథ్యూ సార్, మంచి ఫ్రెండ్ కూడా. అర్థం చేసుకోండి. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందంటే దయచేసి మాకు తెలియజేయండి. వయసులో ఉన్న పిల్లలు నిజమే. ఏదో ఒకటి చెప్పి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చేయచ్చు. అంతవరకు మన ఇద్దరి కుటుంబాలు తప్పితే వేరే ఎవరికీ తెలియకూడదు. ఆ